ఎంతమందికి పెళ్ళి అయింది ఇక్కడ గుర్రాలకి? నాకు తెలిసిన వాళ్ళకి అయితే ఎవరికి కాలేదు. ఇంటి వాళ్ళకి కాలేదు, ఇక్కడ అయింది. పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని తెలుసుకోవడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాళి వేలాడిద్ది. లవ్ మ్యారేజ్ ఇంకా ఊరు కూడా అరే చెట్టు प्रभा
కురుమే దేవా సర్వసారే రాజా మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మామలాగా దారి చూపే ఒక శక్తి, అమ్మలాగా ప్రేమను పంచే ఒక వ్యక్తి, ఇవి రెండూ దొరికేదాకా నీకు మనశ్శాంతి దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది? షేక్ మరీనాడి గారికి విచ్చేసినటువంటి మీ అందరి కోసం చాలా మంది చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. మన జబర్దస్తి హైపరాది గారు ఇప్పుడు చూస్తారు ఒకసారి. వాళ్ళ గురించి ఏవీలు చెయ్యక్కర్లేదు, ఎందుకంటే ఎన్ని ఏవీలు చూసినా మన కళ్ళు ఇంకా ఆగవు. కాబట్టి మీకోసం లైవ్ లో కాసేపట్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ గారు బాధల్లో ఉన్నారు, ఆ మోడు మొక్కలు ఎట్టుకుని ఉన్నారు. రేపటి గురించి తలుచుకొని ఇంకా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు ఈ క్షణం నవ్వించడానికి మరికొద్ది సేపట్లో వస్తారు మన జబర్దస్తి. దానికంటే ముందు కాంతార కాన్సెప్ట్ తో డాన్సెస్ రెడీగా ఉన్నారు ఫ్రమ్ BGM ఈవెంట్స్. డాన్సెస్ రెడీ? సూపర్ మ్యామ్, థాంక్యూ. కాన్సెప్ట్ నాకు బాగా ఇష్టమైన కాంతార కాన్సెప్ట్. కాంతార ఎలా ఆడాలి? కాంతార ఎలా అరుస్తారు? ఇది మన పూర్వీకులకు సంబంధించిన ఆస్తి. దీని మీద మీకెంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది. మీకు అడగడం జరగకపోతే ఊరుకోండి. అలా అనొద్దురా, దేవుడికి ఇచ్చిన మాట తప్పినట్టు. అయ్యో, మీ దేవుడు కాస్త పక్కన పెట్టండి. ఎప్పుడు చూసిన దేవుడు దేవుడు ఎక్కడున్నాడు?
గీచుకుంటే నెత్తి మీద గుండె ఉంటుంది, హృదయంలో గుండె ఉంటుంది. హృదయం కానీ ఆ మూడో గుండె చెప్పే వయసులో ఎంత అలా కాదు, ఏదో ప్రోగ్రామ్ వచ్చినట్టు లేదు, టూరింగ్ యాక్షన్ ఏదో సినిమా చూడటానికి వచ్చినట్టు మీతో కరెంట్ నువ్వు రాకే, నువ్వు ఏం లేదో తెలుసు వచ్చి ఏముంటది చేతకాలం ఎక్కడో ఉంటుంది. ఏమంటే నీకు కూడా తెలుసా, 2 ఫారం గోళ్ళు, ఒకటేమో పెట్టలు మారేది. ఎప్పుడు నుంచి 8 సంవత్సరాలు అంటే వయసు దగ్గరికి వచ్చింది. ఆదిగారు వచ్చిన అవకాశం ఆదిగారు ఆయన మాట్లాడుతుంటే మీరు ఎలా కూర్చున్నారండి? నేను 16 సంవత్సరాల నుంచి నేను వయసులో ఉన్నప్పుడు నుంచి వస్తున్నాను. నీకేమీ అప్పుడు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. బాబు ఇంకా రెచ్చగొట్టాయని ముందు చెప్పాలి. మీరు ముందు మీ మాటలు మీదే నడుచుకుంటున్నాయి. నీకు చెప్పకుండా మామూలు కూర్చోవాలి. నీకు ఎత్తదానం ఇచ్చేస్తాను, అవి ఇచ్చేస్తానంటే ఏముంది? ఇప్పుడు ఏదో ఇచ్చేదాకా ఆ చూడు ఏమన్నా ప్రారంభం చేశాడు. నిన్ను చూస్తున్నాడా ఏదంటే అంటాడు, నీ చూస్తున్నాడు హలో మా అల్లూరు గ్రామ ప్రజలందరికీ థ్యాంక్ యూ. మనందరినీ కలవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన మా యాంకర్లకి అలాగే మా టీ షోకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. శివ మాస్టర్ రీసెంట్ గా జరుగుతున్న కొత్త సీజన్లో అంతకుముందు ఆకాశంలో మీ అందరికీ తెలిసి సాత్విక్ ఆ కుర్రాడితో మా వాళ్ళు చేస్తున్నారు అనమాట. శివ మాస్టర్ మీరందరూ ఈ సీజన్ కూడా చూసి మనల్ని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. ఒకసారి అందరూ చెయ్యి పైకెత్తండి, మీకున్న 2వ చెయ్యి కూడా పైకెత్తండి. ఆయన పెద్ద 2 కాళ్ళు పైకెత్తాడు, ఆ 2 చేతులు పైకెత్తి కట్టిన దొంగలు కొట్టిన ఒకసారి చాలు. అదే అలా కొడితే మీ దగ్గరికి దొంగలు రావు. హ్యాపీగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలా కొట్టుకుంటూ కూర్చున్నారంటే దొంగలు కూడా పడరు. అది మంచి ఎక్సర్సైజ్ మధ్య మధ్యలో చేస్తాండి ఎవరైనా బాగా చేసినప్పుడు. ఓకేనా? ఎంతమందికి పెళ్ళి అయింది ఇక్కడ గుర్రాలకి? నాకు తెలిసి ఇటు వాళ్ళకి అయితే ఎవరికి కాలేదు, ఇటు వాళ్ళకి కాలేదు, ఇక్కడ అయింది. పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని తెలుసుకోవడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాళి వేలాడిద్ది, వాడి అంటే బట్టల సగం ఎలా తీసుకోవాలి తెలియపోడండి. మేము నవ్వుతాం, మేము ఏడుస్తాం, ఇంకా ఎక్కువ నవ్వుతాం. చూడండి మీరు దండం పెడతాం. సర్లే నీ ఆవిడ గారా? పేరేంటో? సోనాలి. బిందా? సత్తు బిందె కనపడట్లా? ఏమండి మీ ఆవిడ గారిని చూస్తుంటే ఒక కవిత గుర్తుకొచ్చేస్తుందండి. దాన్ని చూస్తే ఏమండి ఆవిడకేం తక్కువ? చెప్పు ప్లీజ్. నీ కోసం ఈ గొడుగు, అయ్యో నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు, దాని మూతికి అడుగు. అది కవిత. అది ఏమండి బాగోలేదా? నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయనండి, అన్ని మా పనులు చేస్తా ఉంటారు. అంటే మీ ఇంట్లో వంట చేసేది పనులండి, గేదెలు తోమేది పనులండి, మీ ఆవిడతో కాపురం పనులు, మొత్తం పనులే. మనం మీకే నేనేమంత ఎరుపాటులో నేను కదండి, మహా తెలివైనా అంత తెలివినోడుగా. మనం అల్లూరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావురా? వెళ్తున్నాం. ఒక 500 నోటు 100 రూపాయల నోటు కనపడింది, నువ్వైతే ఏం తీసుకుంటావు? నేను ఏమైనా ఎరుపప్పుని అనుకున్నారా? 500 రూపాయల నోటు తీసుకుంటాను. నువ్వు నిజంగా ఎరిపప్ప, నేనైతే 2 తీసుకుంటారా? ఏమంటే నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. నా అందం చూస్తే మీకు ఏమనిపించింది? ఎక్కడికో బయలుదేరావు. పెళ్లి చూపులకి వెళ్తాను. పెళ్లి చూపులకి వెళ్తా. నీకు కొన్ని సలహాలు చెప్తారా? చెప్పండి. ఇప్పుడు మీ అత్తగారు స్కూటర్ ఇస్తానన్నారు అనుకో, కార్ అడుగు. కూలర్ ఇస్తానన్నారు అనుకో, ఏసీ అడుగు. వాళ్ళ అమ్మాయిని ఇస్తానన్నారు అనుకో, వాళ్ళ అమ్మని అడుగు. అదేనా నువ్వు చెప్పేది? అవసరం
మీ ఆవిడ గారి తల అలా అంత పొడుగు ఉంది, రింగల్ రింగల్ తిరుగుతుంది. ఏం వాడతారండి దీనికి? ఎర్లీ మార్నింగ్ కొద్దిగా ఆయిల్ వేసి మసాజ్ చేస్తాను, మధ్యాహ్నం ఇంత షాంపూ తోటి తల స్నానం చేస్తాను, మరి రాత్రికి విగ్గు తీసి గోడకున్న కుక్కనే తగిలిస్తుంది. ఏంటి అది విగ్గా? మొత్తం పైన నుంచి కింద దాకా అన్ని సామాన్లే. ఏంటి యాంకర్లో అన్ని తినేస్తారని దాచేసింటాడు బాబు. చూడండి జేబులో పెట్టాడు. అయి చెన్ని. ఏంటేంటి నేను ఏ గులాబ్ జామ్ గురించి మాట్లాడలేదు. నేను ఆ గులాబీ జాముల గురించి మాట్లాడుతున్నాను. అది చలి కదా, చెన్నై అయిపోయింది. నీకేం అర్థమైందిరా? అరే నీకేం అర్థమైంది చెప్పు. గులాబీ జాములంటే తెలీదా? నవ్వలేకపోతున్నావు అమ్మా. రెడీ గర్ల్స్ రెడీ మా. తెలుగింటి ఆడపడిచేలాగా ఉన్నావు బాబు మీరు బీట్ అవ్వద్దు ప్లీజ్, బీట్ కంటిన్యూ చేయరా. అబ్బా వద్దురా, వద్దంటున్నానా? వద్దురా. సరే ఏమో ఆశీర్వాదం కావాలా? వెళ్ళరా ఆశీర్వాదం. రెడీ. కరువు 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 కాదు, చాలా గ్యాప్ వచ్చేసింది. ఏయ్ నేను ట్రైన్ లోన పోతున్నా పిన్ని, నాకు పరిచయమే అయ్యింది చిన్ని, ఆ విండో దగ్గర ఉంది చిన్ని, నేను చూడగానే ఎగిరింది చున్ని. ఆ ప్లీజ్ కొంచెం మైక్ 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 వాళ్ళు మైక్ వాళ్ళు. హలో చెక్ 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 చెక్. నేను ట్రైన్ లోన పోతున్నా పిన్ని, నాకు పరిచయమే అయ్యింది చిన్ని, ఆ విండో దగ్గర ఉంది చిన్ని, నేను చూడగా ఎగిరింది చున్ని. ఆ పింక్ డ్రెస్ లోను పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే. ఆ పింక్ డ్రెస్ లోను పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే. మాట మాట కలిపానే పిన్ని, నువ్వు ఏ స్టాపులు తిరిగావే చిన్ని, నా నోరు విప్పి అడిగానే పిన్ని, నా ఎదురుగానే ఉన్నది చిన్ని. ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే. ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే. చల్ల నంబర్ అడిగానే పిన్ని, పళ్ళుగా చేసింది పిన్ని, నేను సైలెంట్ గా ఉన్నానే పిన్ని, మరి మీద మీద వస్తుంది పిన్ని. ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే. ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే, నాకు నచ్చేసిందే, నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే, నాకు సిగ్గేసిందే. బ్యాగలో ఉన్న సెల్ల ఫోన్ పిన్ని, మరి
అనుకుంటున్నాను. మొత్తం ఏదైనా కావాల్సింటే ముందు ప్లాట్ఫామ్ అంటే చాలా క్యూట్గా తెలుగు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇక్కడికి చాలా మంది ఆర్టిస్ట్ వచ్చారు కాబట్టి ఒక సింగర్ కూడా ఎప్పుడు మరి వీళ్ళు చాలా మంది సింగర్స్ పేరండి అంటే అన్న రాత్రికి 4 గంటలకి రిలీఫ్ వేసేటప్పుడు కొడతాం కదా, దెబ్బ కొట్టు కొట్టా 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 కొట్టా. ఇది నాకు వచ్చి పాడిన పాట. ఇప్పుడు రాజుగారు దెబ్బ కొట్టండి. మీరు ఎప్పుడు చూసారు అంత గట్టి దాకా? 4-8 కొట్టండి మీరు అది ఆయన దృష్టిలో పెట్టుకుని మీరు చూసినట్టున్నది. అదేంటి